కంపాస్ మనకు టైం తక్కువ ఉంది సార్, తక్కువ టైం ఇచ్చారు. ఓకే. పీసీఓడి అంటే ఏంటి? ఎనీ ఎనీ ఎవరికైనా అర్థం ఉంది తెలుసా? దాని మీనింగ్ తెలుసా? పీసీఓడి అంటే ఏంటి? హలో, పీసీఓడి. వాట్ ఈస్ ద పీసీఓడి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరాల్ డిసీజ్. ఇది చాలా మందికి వేధిస్తా ఉన్నది. ఎందుకు వేధిస్తా ఉన్నదంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లు. ఆ ఆహారపు అలవాట్లు ఏవైతే నియమబద్ధంగా లేవో మనకి వచ్చే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముందు మన ఇంట్లో మార్చుకోవాల్సింది ఆయిల్ లీడర్స్. రైస్ బ్రాన్ ఆయిల్ ఫస్ట్ కుకింగ్ ఆయిల్ వాడేస్తా ఉంటాం. ఆయిల్ వల్ల ఎంత డేంజర్ జోన్‌లోకి వెళ్ళిపోతున్నామో మనకు తెలియట్లా. అలాంటిది ఆయిల్ చేంజ్ చేసుకోవడం వల్ల మనం దీనివల్ల కొంచెం సెక్యూరిటీగా ఉంటాం. ఓకేనా? మెయిన్ ఆయిల్ వల్ల వస్తది. అసలు లేడీస్‌కొచ్చే ప్రాబ్లమ్స్ చూస్తుంటే వాళ్ళు చెప్పలేరనమాట. నిజంగా బంగారు తల్లులు ఎవరు చెప్పలేరు. చాలా దిగులుగా ఫీల్ అవుతా ఉంటారు. ఆ ఆయిల్ వల్ల వచ్చేది మెచ్యూర్ అవ్వాల్సిన పిల్లలు 9 ఇయర్స్‌కి, 8 ఇయర్స్‌కి అయిపోతా ఉన్నారు. 12 ఇయర్స్‌కి అవ్వాలి. మేజర్ అవ్వాలి అండ్ మెచ్యూర్ అవ్వాలి. అలాంటిది 8 ఇయర్స్‌కి, 9 ఇయర్స్‌కి అయిపోతా ఉన్నారు. రీజన్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్డే. మెయిన్ ఆయిలే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే పాలిసిస్టిక్ ఓవరాల్ డిసీజ్ అన్నాం కదా! పి అంటే మల్టిపుల్‌గా, సి అంటే సిస్టిక్. చిన్న చిన్న నీటి బుడగలు ఓవరాల్ డిసీజ్ అంటే అండాశయంలో చిన్న చిన్న నీటి బుడగలు కూడా వస్తాయన్నమాట. దీంట్లో 3 లక్షణాలుంటాయి. ఒకటి యూనివర్షన్ అంటే అండం మీద ఏదైతే రిలీజ్ అవుతున్న చిన్న చిన్న మనకి ఏమంటారంటే అల్ట్రా స్కాన్ తీస్తారు కదా! దాంట్లో కనపడుతున్నాయి. పిగ్మెంటెడ్ టైప్‌లో చిన్న చిన్న నీటి బుడగలు సగ్గుబియ్యం ఉంటాయి కదా! సాబుదానా టైప్‌లో కనిపిస్తాయన్నమాట. ఓకేనా? యూనివర్షన్ అంటే సరిగ్గా ఉండలేకపోవడం. హార్మోన్స్ నిల్వ ఉండలేకపోవడం. హార్మోన్స్ ఇన్‌బాలెన్స్ ఉండవు. హార్మోన్స్ ఇన్‌బాలెన్స్ ఎప్పుడైతే ఉండవో ఈ పీసీఓడి ప్రాబ్లమ్ అటాక్ అవుతది. ఓకేనా? ఆహ్, సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ సార్. క్లియర్. థాంక్ యూ. ఈ హార్మోన్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్‌నెస్ చేయడం వల్ల పిగ్మెంటెన్స్ కూడా ఎప్పుడైతే హార్మోన్స్ ఇన్‌బాలెన్స్ అయిపోతే పిగ్మెంటేషన్ వచ్చేస్తా ఉంటాయి. చిన్న చిన్న రోమాలు అసలు చెంప మీద చిన్న చిన్న రోమాల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. అంటే మగవాళ్ళకి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలు కూడా వస్తాయన్నమాట. ఈ పీసీఓడి ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? ఈ చిన్న చిన్న నీటి బుడగలు ఉంటాయి కదా! ఈ నీటి బుడగలు అనేవి చాలా డేంజర్ జోన్‌లో తీసుకెళ్ళిపోతాయి లేడీస్ అవి. లేడీస్‌కి మేజర్ ప్రాబ్లమ్ అదే. కొంతమందికి ఈ పీసీఓడి ప్రాబ్లమ్ అయిన తర్వాత సంతానోత్పత్తి అయిన తర్వాత అమ్మ మీ గర్భసంచి తీసేయలే అంటారు. రీజన్ ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్ ఎక్కువైపోతా ఉంటది. అది ఆ సైజ్ ఆకారం అనేది పెరిగిపోతా ఉంటదనమాట. ఓకేనా? అయితే స్కాన్ చేసినప్పుడు ఆ నీటి బుడగలు చాలా నీట్‌గా కనబడతాయి. దీంట్లో పాలిసిస్టిక్ ఓవరాల్ డిసీజ్ అంటారు దీన్నే. అసలు పీసీఓడి ఎందుకొస్తది? ఎనీ ఐడియా ఉందా సార్ ఎవరికైనా? పీసీఓడి ఎందుకొస్తది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హార్మోన్స్ ఇన్‌బాలెన్స్ అన్నాం. 2 వంశపారంపర్యంగా కూడా కొంతమందికి వస్తది. ఈ పీసీఓడి ప్రాబ్లమ్. ఫస్ట్ వంశపారంపర్యంగా వచ్చేదేంటి? ఆహ్, మనకి హార్ట్ స్ట్రోక్ అంటాం. ఓకేనా? పారాలిసిస్ అంటాం. నెక్స్ట్ వచ్చి పిల్లలు పుట్టకపోవడం వల్ల వంశపారంపర్యంగా వచ్చింది. కానీ పీసీఓడి కూడా వంశపారంపర్యంగానే వస్తుంది. ఓకేనా? తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ ఎప్పుడైతే మన బాడీలో రిలీజ్ అవ్వదో దానివల్ల కూడా పీసీఓడి ప్రాబ్లమ్ వస్తది. ఫోర్త్ వన్ అజీర్తి. జీవనశైలి మార్చుకోకపోవడం వల్ల. అజీర్తి ఏంటి? మనం తినే ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడం, జీవనశైలి మార్చుకోకపోవడం, బయట ఫుడ్‌కి అలవాటయిపోవడం. దీనివల్ల కూడా మనకి పీసీఓడి ప్రాబ్లమ్ అటాక్ అవుతుంది. అధిక బరువు. మనకు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ బరువై ఉంటాం. మనకి ఎంత హైట్ ఉంటే అన్ని కిలోలు ఉండాలి. అది వెయిట్ లాస్ ట్రైనింగ్‌లో వేరే సెక్షన్‌లో ఇద్దాం లీడర్స్. అధిక బరువు వల్ల కూడా వస్తది. తర్వాత లేజినెస్. చూద్దాంలే, చేద్దాంలే కొంచెం లేజినెస్ అంటే పొద్దున్న లేసి వాకింగ్ చేయకపోవటం, కనీసం నడవకపోవటం, యోగా లాంటి చిన్న చిన్న పనులు చేయకపోవటం వల్ల కూడా ఈ పీసీఓడి అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. మార్చుకోకపోతే డేంజర్ జోన్‌లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వచ్చి ఒత్తిడి మరియు అలసట.
చాలామంది కొంచెం వర్క్ చేసి అలసట పొందుతా ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ పీసీఓడి ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటదనమాట. మరీ ఎక్కువ బరువు పెరిగినోళ్ళకి కూడా వస్తుంది. అలాగే జుట్టు రావడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనకు హెయిర్ లాస్ అయిపోతుంది, హెయిర్ లాస్ అయిపోతుంది అంటున్నాం కదా! దానికి కూడా పీసీఓడిలో భాగమే. ఓకేనా? అసలు మెయిన్ అక్క చెల్లెమ్మలకి పీరియడ్స్ అనేది ఈ మాట నేను సిగ్గు విడిచి ఎందుకు చెప్పాల్సొస్తుందంటే ఇది ఒక సబ్జెక్ట్ లేడీస్ తప్పుగా అనుకోబోకండి. ఈ పీరియడ్స్ ఎందుకు లేట్‌గొస్తాయి? ఎప్పుడొస్తే మంచిది? ఈ పీసీఓడి ప్రాబ్లమ్ లేకుండా ఉందని తెలవాలంటే పీరియడ్స్ ఎప్పుడొస్తే మంచిది లేడీస్‌కి? ఎనీ ఐడియా ఉందా సార్? రాసుకోగా ఎవరైనా చెప్పగలరా? ఈ పీరియడ్స్ లేడీస్ ఎన్ని రోజుల్లో వస్తే మంచిది? ఎనీ ఐడియా ఉందా ఎవరికైనా? ప్లీజ్ రెస్పాండ్. ఎనీవన్? ఓకే. నేనే చెప్తాను. పర్వాలేదు. అసలు పీరియడ్స్ అనేది 28 డేస్ నుంచి 35 డేస్ లోపలొస్తే సూపర్. వండర్‌ఫుల్ అమ్మ. వండర్‌ఫుల్. ఆ! సూపర్ సార్. 20 డేస్ నుంచి 35 డేస్ మధ్యలో వస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. ఓకేనా? సెకండ్ వన్ను ఆహ్, 28 రోజుల నుండి ముందు వచ్చినా వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందని అర్థం. ఓకేనా? థర్డ్ వన్ 15 రోజుల నుంచి 15 డేస్ నుంచి 21 రోజులు 21 రోజుల మధ్యలో వచ్చేస్తా ఉంటది. అలాంటోళ్ళు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఓకేనా? ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ వేగంగా పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి. అయితే దీనికి ఏం చేయాలి? అసలు ఏది వాడుకుంటే మంచిది? అసలు ఎందుకు ఈ పీసీఓడి వస్తది? ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా! మన వెస్టీజ్‌లో ఉన్న ప్రొడక్ట్‌కి బయట ఉన్న ప్రొడక్ట్. రీజన్ ఏంటంటే హాస్పిటల్‌కి వెళ్తే పీసీఓడి ఉందమ్మా మీకు మెడిసిన్ రాసిస్తాను వాడుకోండి అంటారు. అప్పుడు రాసినప్పుడు మనం తీసుకొచ్చి ఇంటికి తెచ్చి వాడుతా ఉంటాం. అందులో ఏముందో ఇంగ్రీడియెంట్సే చదవము. ఎందుకంటే డాక్టర్ ఇచ్చాడు కదా! అది ఒక దైవం కింద మనం ఎందుకంటే మనకు ఆరోగ్యం కావాలి కాబట్టి తినేస్తా ఉంటాం. అది తినే క్రమంలో ఎన్ని సైడ్ ఎఫెక్ట్ వస్తాయంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేము ఎవరు కూడా. ఓకేనా? చిన్న ఇంతకుముందు ప్రాబ్లమ్ వచ్చేటప్పుడు డాక్టరే ఇంటికి వచ్చేవాళ్ళు లీడర్స్. డాక్టర్ ఇంటికి వచ్చి చెక్ చేసి అసలు హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఏ ప్రొడక్ట్, ఏ మెడిసిన్ ఇవ్వాలని చెప్పి రాసిచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? హాస్పిటల్‌కే వెళ్తున్నాం. వాళ్ళకి బిజినెస్ అయిపోయింది కదా లీడర్స్. ఇక ఇష్టం వచ్చినట్టు రాసి సంచులు నింపిస్తా ఉంటారు. అవి తినలేక, మింగలేక, సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల లేనిపోని ఇంకా చాలా బాడీలో వేసేసుకుంటాం. అంటే సైడ్ ఎఫెక్ట్ అన్నమాట. కిడ్నీలో రాళ్ళు చేరుకుపోవటం. ఓకేనా? ఒకటి తింటే 10 సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బయట మెడిసిన్స్ మాత్రం చెప్తున్నా. ఈ అలోపతికి అలవాటు పడిపోయింది కదా బాడీ. చాలా డేంజర్. అసలు వాటరే తాగం. అది యేసుకున్నామంటే బాడీ వేసుకున్న తర్వాత బాడీ ఎలా అయిపోయిందంటే చాలా గందరగోళంగా అయిపోయింది. దాన్నసలు పట్టించుకోవట్లే మనం. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ మెడిసిన్‌కి, సప్లిమెంట్‌కి తేడా ఏంటి? మెడిసిన్ ఏం చేస్తదంటే ఆ ప్రాబ్లమ్ కోసం రాసిస్తాడు. ఆ క్షణం వేసుకుంటే తగ్గిపోయినట్టు అనిపిస్తది అంతే. జస్ట్ మీకు సింప్టమ్స్‌ని మాత్రమే తగ్గిస్తది. ప్రాబ్లమ్ కాదు లీడర్. ఓకేనా? ఓన్లీ సింప్టమ్స్‌ని మాత్రమే తగ్గిస్తది. ఓకేనా? ఆ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలి? సప్లిమెంట్ ఏం చేస్తదంటే ఇక్కడ ప్రాబ్లమ్ రాకుండా ఎక్కడైతే ప్రాబ్లమ్ పుడుతుందో అక్కడి నుంచి నరుక్కుంటా వస్తది. అంటే అక్కడి నుంచి స్కాన్ చేసుకుంటూ, పని చేసుకుంటూ మెల్లమెల్లగా వచ్చేసరికి ఫ్యూ డేస్ టైం పడతది. ఓకేనా? ఆ టైం పట్టే క్రమంలో మనకు కొంతమందికి ఓపికలు ఉండవు కదా! ఓపిక ఉండి చెయ్యాలి. మనకి ఈ ప్రొడక్ట్ వాడాలి అంటే మన దగ్గర నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. అసలు అవతలోళ్ళు ఎటువంటి క్వెషన్ చేసినా మన దగ్గర నాలెడ్జ్ అనేది అవసరం. ప్రొడక్ట్ నాలెడ్జ్. మినిమమ్ నాలెడ్జ్ కూడా మన దగ్గర లేకపోయిందనుకోండి, మనం వెళ్లి చెప్పలేము. వాళ్ళేసే క్వెషన్‌లకి ఓహో! అవునా! అని వాళ్ళ ముందే మనం తలు ఇలా ఊకొట్టుకొని వస్తే మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదని అర్థం లీడర్స్. ఒక హెల్త్ అడ్వైజర్‌గా ఉండి మనం ఏం చేయాలంటే ఆల్‌మోస్ట్ డాక్టర్ గారు ఇవన్నీ చెప్పరు. అమ్మ మీకు ప్రాబ్లమ్ ఉంది. స్కాను, సౌండ్ అంటారు. డబ్బులు తీసుకుంటారు పంపించేస్తారు. కానీ హెల్త్ అడ్వైజర్ ఏం చేస్తారంటే మొత్తం వివరిస్తూ అసలు డిసీజెస్ ఎలా వస్తుంది? ఈ డిసీజెస్ ఎందుకొచ్చింది? మీకేంటి ప్రాబ్లమ్? ఈ సప్లిమెంట్ సజెస్ట్ చేయడం వల్ల తగ్గుద్ది అని చెప్పి మనం ఫాలో చేస్తాం. యెస్ ఆర్ నో?
అయితే ఇక్కడ ఈ పీసీఓడి ప్రాబ్లంకి మన ప్రోడక్ట్ ఏం వాడాలి? ప్రోడక్ట్ వాడేటప్పుడు లీడర్స్ మనం అవగాహన కలిగి ఉండాలి. అవతల వాళ్ళకి అర్థమైనట్టు చెప్పగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అయితే ఈ ప్రాబ్లంకి మనం ఏమేమి వాడాలంటే లేడీస్ కాబట్టి శతావరి మ్యాక్స్ అనేది యాడ్ చేయాలి. ఈ శతావరి మ్యాక్స్ అనేది క్వీన్ ఆఫ్ హెర్బ్ అంటారు. ఏమంటారంటే క్వీన్ ఆఫ్ హెర్బ్. ఇది శత అంటే 100 ప్రాబ్లం క్లియర్. ఎక్సలెంట్ ప్రోడక్ట్. నిజంగా బాలీ సార్ ఎటువంటి ప్రోడక్ట్ మనకి అందజేస్తున్నారంటే సూపర్ సార్. నిజంగా దీన్ని చాలా మంది సింపుల్‌గా తగ్గుతాయా అన్నట్టు చాలా దీనిగా లైట్ తీసుకుంటారు గానీ నిజంగా మేము వాడుతున్నాం. చాలా ఆరోగ్యంగా ఉంటున్నాం. ఫీల్డ్‌లో ఉండేటప్పుడు మాకు సప్లిమెంటే ఫుడ్. బ్యాగ్‌లో ఒక 20, 30 క్యాప్సూల్స్ ఏసేసుకుంటాం ఒక్కోసారి. డైలీ కన్జ్యూమ్ చేయందే మేమేదో కోల్పోయినట్టు అనిపిస్తదనమాట. అయితే ఈ శతావరి ఏం చేస్తదంటే క్వీన్ ఆఫ్ హెర్బ్ అన్నాం కదా! బాడీలో లేడీస్‌కి ఎక్కడైతే పీసీఓడి మెయిన్ ప్రాబ్లమ్ ఉంటదో దాన్ని క్లియర్ చేస్తది. అక్క చెల్లెమ్మలకి పీరియడ్స్ వచ్చే ముందు హెవీగా పెయిన్ వస్తది. తట్టుకోలేనంత పెయిన్ వస్తది. అసలు పాపం వాళ్ళెవరు చెప్పలేరు. ఏమైందంటే ఏం కాలే, ఏం కాలే అంటారు గానీ వాళ్ళసలు చెప్పుకోలేరు అసలు. ఆ పెయిన్ తగ్గిస్తది. ఓకేనా? తర్వాత వాళ్ళకుండే హార్మోన్ ఇన్‌బాలెన్స్‌ని బ్యాలెన్స్‌డ్ చేస్తది. ఎప్పుడైతే హార్మోన్ ఇన్‌బాలెన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తది కదా! మెయిన్ ఆ ప్రాబ్లమ్ రాకుండా ఎక్కడైతే ప్రాబ్లమ్ పుడుతుందో ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేస్తది శతావరి. అంత మంచి ప్రోడక్ట్ అన్నమాట. ఓకే. ఇది ఎలా వాడాలంటే దీంట్లో 90 క్యాప్సూల్స్ ఉంటాయి. పర్ డే 3 వాడాలి. 3 వాడలేనోళ్ళు 2 కంపల్సరీగా వాడుకోవాలి. ఈ సప్లిమెంట్ వాడినప్పుడు మనం ఏం చేయాలంటే నీళ్ళే ఎక్కువ తాగాలి. కనీసం రోజుకి 3-4 లీటర్లు తాగాలి. ఓకేనా? ఈ ఎప్పుడైతే వాటర్ తాగమో మన బాడీలో 80% మనకి మినరల్ కావాలి కదా! వాటర్ ఎంత ఉంటదంటే 70-80% వాటర్ ఉండాలి మన బాడీలో. ఆ వాటర్ తాగినప్పుడే మనకి సప్లిమెంట్ అనుకూలంగా పనిచేస్తది. ఓకేనా? క్లియరా? నెక్స్టు ఈ శతావరి ఎలా వాడాలంటే పీరియడ్స్ టైమ్‌లో అసలు వాడకూడదు. ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఓకేనా? ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత శతావరి మీ పీరియడ్స్ టైమ్‌లో అసలు వాడకూడదు. ఒక 2, 3 రోజులు టైం ముందుండనగా కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ క్లియర్ అయిన తర్వాత వాడుకోండి. ఆ ప్రాబ్లమ్ అనేది మెల్లమెల్లగా మీకు క్లియర్ అయిపోతది. కనీసం 6 మంత్ వాడుకోవాలిది. ఈ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు. ఓకేనా? సెకండ్ వన్ క్రాన్‌బెర్రీ. క్రాన్‌బెర్రీ అసలు ఎక్సలెంట్ ప్రొడక్ట్ సార్ ఇది. క్రాన్‌బెర్రీ. క్రాన్‌బెర్రీ ఎందుకు వాడాలంటే అక్క చెల్లెమ్మలకి ఈరోజు పీసీఓడి అని చెప్పాను. పీసీఓడి నుంచి అనేక ప్రాబ్లమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. నిజంగా బిజీ షెడ్యూల్‌లో హరీ బరీ లైఫ్‌లో మనం ఏం చేస్తామంటే ఈ యూరిన్ ప్రాబ్లమ్‌కి భయపడి వాటర్ కూడా కన్జ్యూమ్ చేయం. ఎక్కడైనా టాయిలెట్‌కెళ్ళాల్సి వస్తదేమో అని చెప్పేసి. యెస్ ఆర్ నో? ఆ క్రమంలో వాటర్ తాగకపోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తది. మనం ఏం చేస్తామంటే మనం తాగే వాటర్‌ని బట్టే మన యూరిన్ చెప్పేస్తది. మీరు ఏ లెవెల్‌లో మీ బాడీలో ఏ వాటర్ ఏ కంటెంట్‌లో ఉందని చెప్పేస్తది. కానీ మనం ఏం చేస్తామంటే వాటర్ కన్జ్యూమ్ చేయం. ఓకేనా? అలా కన్జ్యూమ్ చేయనప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తది. ఎవరికైనా జెంట్స్‌కైనా కానివ్వండి, లేడీస్‌కైనా కానివ్వండి యూరిన్ ఇన్ఫెక్షన్ వెరీ ఎక్కువ. అయితే ఈ యూరిన్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయలేం కదా! డ్రాప్ లీక్ అయిపోతా ఉంటది. ఆ లీక్ కాకుండా ఉండడానికి మన దగ్గర క్రాన్‌బెర్రీ ప్రొడక్ట్ ఉంటది. ఇది ఎవరు వాడకూడదంటే క్రాన్‌బెర్రీ ప్రెగ్నెంట్ లేడీస్ వాడకూడదు. కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు వాడకూడదు. ఓకేనా? క్రాన్‌బెర్రీ కనీసం రోజుకి 2 వేసుకున్నా సరిపోతది. ఓకేనా? ఈ క్రాన్‌బెర్రీ పనేంటి? ఇదొక మన క్రాన్‌బెర్రీ ఫ్రూట్‌ని తీస్తారు గదా! ఈ తీసేటప్పుడు దీనిలో ఉండే మూలికలన్నీ యాడ్ చేయబడతాయి. దీంట్లో నుంచి తొలగించబడవు. ఓకేనా? ఈ ఇంత మంచి ప్రొడక్ట్ అన్నమాట. యూరిన్ ఇన్ఫెక్షన్‌కి ఎక్సలెంట్ పీసీఓడి ప్రాబ్లమ్‌కి ఈ క్రాన్‌బెర్రీ ఎక్సలెంట్ ప్రొడక్ట్. ఇది ఎవరు వాడకూడదంటే కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు, ప్రెగ్నెంట్ లేడీ ఉన్నోళ్ళు వాడకూడదు. ఎందుకంటే మనకు నూనెలో పొటాషియం లెవెల్ ఉంటది. దీంట్లో కూడా పొటాషియం లెవెల్ ఉంటది కాబట్టి కొంచెం ఎఫెక్ట్ పడే ఇది ఉంటది కాబట్టి దీన్ని ఈ 2 ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు వాడకుండా ఉంటే మంచిది. థర్డ్ వన్ గ్యానోడెర్మా. ఇది లేడీస్ వాడొచ్చు, జెంట్స్ వాడొచ్చు. మెయిన్ లేడీస్ పీసీఓడి ప్రాబ్లమ్‌కి ఈ కోర్స్ చెప్తున్నాను. గ్యానోడెర్మా అంటే కింగ్ ఆఫ్ హెర్బ్. శతావరి ఏం చేస్తది? క్వీన్ ఆఫ్ హెర్బ్. గ్యానోడెర్మా కింగ్ ఆఫ్ హెర్బ్. అసలు గ్యానోడెర్మా ప్రొడక్ట్ ఎంత మంచి ప్రొడక్ట్. నిజంగా మన శరీరంలో ఎక్కడైతే ఏ ప్రాబ్లమ్ అయితే ఎక్కడ పుడుతుందో దాన్ని స్కాన్ చేస్తది.
అసలు గ్యానోడెర్మ్ అంటే ఎర్ర పుట్టగొడుగులతో తయారైన ప్రోడక్ట్ ఇది. దీని గురించి చెప్పాలంటే ఒక స్టోరీ ఉంది. మీరు కంటిన్యూగా ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు 6 మంత్ వాడుకోవాలి. ప్రాబ్లమ్ లేనోళ్ళు ఇయర్లీ 2 టైమ్స్ 2 డబ్బాలు గాని తినగలిగితే మీ బాడీ ఏజు 10 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్తది లీడర్స్. అంత మంచి ప్రోడక్ట్. అసలు ఈ గ్యానోడెర్మ్ ఎక్కడ ఎక్కువ వాడతారంటే చైనా, జపాన్‌లో ఎక్కువ. మన ఇండియాలో కర్రీలో మసాలాలు ఎలా వాడతామో అలా వాడతారు వాళ్ళు. వాళ్ళు చూస్తే తండ్రెవడో తెలీదు, కొడుకెవడో తెలీదు. ఇద్దరు ఒకలాగే ఉంటారు. వాళ్ళని గుర్తుపట్టలేం. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? నాదేమన్నా ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? క్లియర్ ఉంది సార్. ప్రాబ్లం లేదు. ఈ జపాన్, చైనీస్‌లు ఎక్కువ వాడడం వల్ల వాళ్ళేంటంటే వాళ్ళ ఏజే తెలీదు వాళ్ళకి. అంత యంగ్‌గా ఉంటారు. అంత యంగ్‌గా మనం లేకపోయినా మనం ఉండే ప్రాబ్లమ్ తగ్గించుకోవడం కోసం ఈ గ్యానోడెర్మ్ వాడాలి. ఇది చాలా మంచి ప్రోడక్ట్ గ్యానోడెర్మ. ఈ గ్యానోడెర్మ తినేటప్పుడు నూనె వాడకూడదు. గుర్తుపెట్టుకోండి లీడర్స్. నూనె మాత్రం ఈ 2 కలిపి వేసుకోకూడదు. నూనె పొద్దున్నే లేసి ఎంప్టీ స్టమక్‌తో వేసిన తర్వాత కనీసం 4 అవర్స్ గ్యాప్ ఉండాలి గ్యానోడెర్మ వాడాలంటే. ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని కలపాల్సిన ప్రొడక్ట్ ఉంటాయి. కొన్ని కలిపి వేసుకునే ప్రొడక్ట్ ఉంటాయి. కొన్ని కలిపి వేసుకోని ప్రొడక్ట్ కొన్ని ఉంటాయి మన దగ్గర. ఓకేనా? ఇంత మంచి ప్రొడక్ట్ ఈ గ్యానోడెర్మ. ఓకేనా? నెక్స్ట్ దీన్ని కింగ్ ఆఫ్ హెర్బ్ అంటారు కదా! దీన్ని రోజుకి 3 సార్లు వాడుకోవాలి. అట్‌లీస్ట్ టైం దొరకనప్పుడు 2 కంపల్సరీ. ఓకే లీడర్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ పీసీఓడి ప్రాబ్లమ్‌కి నీటి బుడగలు అన్నాను కదా! అల్ట్రాసౌండ్‌లో తెలుస్తది కదా! ఆ నీటి బుడగల్ని మెల్లమెల్లగా క్లీన్ చేస్తది ఫ్లాక్స్ ఆయిల్. అంత మంచి ప్రొడక్ట్ అన్నమాట ఫ్లాక్స్ ఆయిల్. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్లాటీ ఆమ్లాలుంటాయి. ఫ్లాక్స్ సీడ్స్ గురించి చెప్పాలంటే అసలు ఒక సబ్జెక్టే ఉంటది నిజంగా. మన బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ని కలిగిస్తది. బ్లడ్‌లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ని కలిగిస్తది. వెయిట్ లాస్‌ని తగ్గిస్తది. మేనేజ్ చేస్తది. మెయిన్ హార్ట్ ప్రాబ్లమ్ రాకుండా చూస్తది. ఇంత మంచి ప్రొడక్ట్ అన్నమాట ఫ్లాక్స్ ఆయిల్. ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వల్ల ఇన్ని బెనిఫిట్స్. మనకు పీసీఓడి ప్రాబ్లమ్‌కి ఏం చెప్పామంటే శతావరి, క్రాన్బెర్రీ, గ్యానోడెర్మ, ఫ్లాక్స్ ఆయిల్. ఫిఫ్త్ వన్ వచ్చి ఇంటిమేట్ వాట్స్. ఇది ఇంతవరకు వినుంటారు. కొంతమంది యూజ్ చేస్తున్నారో లేదో తెలీదు గానీ నంబర్ 1 ప్రొడక్ట్ లేడీస్ అండ్ జెంట్స్ వాడాల్సిన ప్రొడక్ట్. మనం బయట ఫీల్డ్‌లోకెళ్ళేటప్పుడో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకు అనుగుణంగా టాయిలెట్స్ ఉండవు లేడీస్. కొంతమంది ఆహ్, వెళ్ళకూడని ప్లేస్‌లోకి వెళ్లి తేవడం వల్ల బాక్టీరియా ఫార్మ్ అయిపోతా ఉంటది. ఆ బాక్టీరియా ఫార్మ్ అయినప్పుడు ఏమవుతదంటే మన కంటికి కనపడని బాక్టీరియా కొంతుంటది. ఆ బాక్టీరియా ఎప్పుడైతే లోపలికి వెళ్ళడం ప్రవేశించిందో సో మెనీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతాయి. ఓకేనా. ఆ క్రమంలో రోజు మనం బాత్ చేసినప్పుడు ఇంటిమేట్ వాష్‌ని యూజ్ చేసుకోగలగాలి. పొద్దున్న, సాయంత్రం చాలా తక్కువ ప్రైస్ మనకది. మంచి ప్రొడక్ట్ డ్యూ గార్డెన్‌లో మంచి ప్రొడక్ట్ అది. అసలు ఆహ్, చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్. దాని గురించి చెప్పాలంటే ఒక స్టోరీనే ఉంది. అంత మంచి ప్రొడక్ట్. కాబట్టి ఇంటిమేట్ వాష్‌ని వాడుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్ రైస్ బ్రాన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి ఈ కోర్స్ ఇవ్వగలిగితే 6 మంత్ ఇవ్వాలి. 6 మంత్ ఇచ్చినప్పుడు వాళ్ళు క్లియర్ అవుద్ది. ఫస్ట్ ఇచ్చేటప్పుడు ఒక 45 డేస్ వరకు కూడా వాళ్ళకి రిజల్ట్ రాదు. మనం ఏం చెప్తామంటే మొహమాటం. లీడర్స్ ఇక్కడ ఒక చూడండి క్లారిటీగా అర్థం చేసుకోండి. పీవీస్ గురించో, మీ పిన్ అచీవ్‌మెంట్ గురించో ప్రొడక్ట్ చెప్పబాకండి. వాళ్ళకి మేలు చేస్తున్నాం, వాళ్ళకి మంచి చేస్తున్నాం అనే ఉద్దేశంతో వెళ్లి చెప్పండి. ఈరోజు ఈ ప్రాబ్లమ్ తగ్గిన వ్యక్తి రేపొద్దున మీకు 100 మందిని తీసుకొస్తాడు. ఫస్ట్ ఆయనకి నమ్మకాన్ని కలిగించండి. 6 మంత్ వాడాలని ముక్కు సూటిగా చెప్పండి. కొంతమంది 3 మంత్‌లో రిజల్ట్ వస్తది. కొంతమంది 4 మంత్‌లో రిజల్ట్ వస్తది. కొంతమంది 1 మంత్‌లో కూడా రిజల్ట్ వస్తది. కానీ మీరు చెప్పాల్సిందల్లా 6 మంత్ కోర్స్ వాడాలి అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఒక డిసిజన్‌కొస్తారు. ఓహో! ఈ వ్యక్తి ఏదో నాకు మంచి కోర్స్ చెప్తున్నాడు కాబట్టి 6 మంత్ అన్నాడు కాబట్టి ఇన్ని రోజులు ఏవో తిన్నాం. సరే వాడి చూద్దామని మనం ఫాలో అవుతారు. ఓకే. అలాంటప్పుడు మనం కాన్ఫిడెంట్‌గా చెప్పగలగాలి. ఆ కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగినప్పుడు మాత్రమే మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఆ కాన్ఫిడెంట్‌గా చెప్పాలంటే మనకేం కావాలి? ఇన్ఫర్మేషన్ ఉండాలి మన దగ్గర. అక్కడికి వెళ్లి అప్లైన్‌కి కాల్ చేసి సార్ ఈ పీసీఓడి ప్రాబ్లమ్‌కి ఏమి ఇవ్వమంటారంటే ఈయనకే తెలీదు నాకేం తగ్గిస్తాడని చెప్పి అమ్మ నేను నెక్స్ట్ చూస్తాను. మా సార్‌ని అడిగి చెప్తాను. లేకపోతే మా మేడమ్ అడిగి చెప్తానని చెప్పి స్కిప్ చేసేస్తారు. కాబట్టి ముందు నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ప్రొడక్ట్ గురించి కనీసం నాలెడ్జ్ తీసుకోండి ప్రొడక్ట్‌ది. మంచి మంచి ట్రైనింగ్ అవుతున్నాయి లీడర్స్.
అసలు హైదరాబాద్లో ఎన్ని మీటింగ్స్ అవుతున్నాయి, లెక్కలేనన్ని మీటింగ్స్ అవుతున్నాయి. మీరు వెస్టీజ్లో సక్సెస్ అవ్వాలంటే మీటింగే. ఓకేనా సార్? ఇది పీసీఓడి ప్రాబ్లం సార్. నెక్స్ట్ వాటర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను సార్. వాటర్ సార్ చెప్పొచ్చా? వాటర్. ఓకే సార్. చెప్పండి సార్, కంటిన్యూస్. థ్యాంక్ యూ సార్. అసలు వాటర్ లీడర్స్ వాటర్ ఎందుకు కన్జ్యూమ్ చేయాలి? చాట్ బాక్స్ ఓపెన్ చేయండి ప్లీజ్. వాటర్ ఎందుకు కన్జ్యూమ్ చేయాలి? వాటర్ ఎందుకు కన్జ్యూమ్ చేయాలి ప్లీజ్? కంపాస్. మళ్ళీ పడుకుని పోయారా? వింటున్నారా? వాటర్ ఎందుకు కన్జ్యూమ్ చేయాలి? బాడీలో బ్లడ్ లెవెల్ ఎక్కువ ఉంటుందా, వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుందా? ప్లీజ్ కంపాస్. కంపాస్. ఓకే, ఎన్ని మినరల్స్ కావాలి పర్ డే? హ్యూమన్ బాడీకి ఎన్ని మినరల్స్ కావాలి? సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు వాటర్ గురించి ఇలా మనం అవగాహన లేనిదే మన దగ్గర ప్యూరిఫైస్ ఉన్నాయి, మినరల్ డ్రాప్స్ ఉన్నాయి. దీన్ని గురించి కూడా మనం ముందుకు తీసుకెళ్లాలంటే వాటర్ గురించి అవగాహన తెలవాలి. ఓకేనా? టీడీఎస్ ఎవరి దగ్గర మన ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు టీడీఎస్ మిషన్ యూజ్ చేస్తున్నామా? టీడీఎస్ కనీసం మనకి మినరల్ చెక్ చేసే లైట్ కరెంట్ వైపు చెక్ చేయకపోయినా క్యారీ చేయకపోయినా కనీసం టీడీఎస్ మిషన్ క్యారీ చేస్తున్నామా? ఎస్ ఆర్ నో? టీడీఎస్ మిషన్ క్యారీ చేస్తున్నామా? వెరీ గుడ్. సూపర్. ఈ టీడీఎస్ అంటే ఏంటి? టీడీఎస్ అంటే టోటల్ డిజర్వ్డ్ సాలిడ్స్ అంటారు దీన్ని. ఓకేనా? అసలు వాటర్ ఎలా తాగాలి? ఓకేనా? కొంతమంది టీడీఎస్ ని పీపీఎంలో కూడా కొలుస్తారు. ఓకేనా? మనకి ఆ సాలిడ్స్ టోటల్ డిజర్వ్డ్ సాలిడ్స్ నీళ్ళు ఉండేటప్పుడు మాత్రమే మనకి ఆ ఏదైతే మన టీడీఎస్ మిషన్ ఉంటుందో దాన్ని పెర్ఫెక్ట్ గా చూపించగలుగుతుంది. ఓకేనా? టీడీఎస్ ని మనం ఎంత లెవెల్లో ఉంటే వాటర్ తాగడానికి మంచిది? ఎనీవన్? ఎంత టీడీఎస్ నుంచి ఎంత టీడీఎస్ వరకు మనకి వాటర్ ఉంటే మంచిది? ఎంత నుంచి ఎంత పర్సెంటేజ్ ఉండాలి? ఎనీ ఐడియా? కమ్ ఫస్ట్. లీడర్స్ 5:30 జూమ్. ఈరోజు ఫీల్డ్ ఎలా ఉండాలి? యాక్టివ్ గా మనకి అనుకున్న టార్గెట్ ఫిబ్రవరి మంత్ దగ్గర పడుతుంది. ఈ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనం అనుకునే రీచ్ అవ్వడానికి చాలా మంచి నాలెడ్జ్ అనమాట ఈ వాటర్ది. వాటర్ ఎంత ఉండాలి? వెరీ గుడ్ సూపర్. అయితే ఇక్కడ చూడండి లీడర్స్, వాటర్ ఎంతలో ఉండాలి? 50 నుంచి 200 వరకు ఉందనుకోండి, ఆ వాటర్ ఎక్సలెంట్ గుడ్. ఆ వాటర్కి పేరే పెట్టద్దు. ఓకేనా? నెక్స్ట్ 200 నుంచి 300కు ఉందనుకోండి, ఆ నీళ్లు గుడ్, పర్వాలేదు, తాగొచ్చు. ఆ నీళ్లు తాగొచ్చు, నాట్ బ్యాడ్ అనమాట. ఎందుకు 200 నుంచి 300 ఉండే వాటర్ తాగాలి అంటే మనకి ఈ రోజుల్లో 150 నుంచి మనకి 50 నుంచి 200 ఉండే వాటర్ ఎక్కడ దొరుకుతుంది? పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర దొరుకుతాయి. అంటే సెలబ్రిటీస్ వీళ్ళందరూ మినరల్ డ్రాప్స్ అవన్నీ వాడుకుంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర మాత్రం దొరుకుతాయి. ఈ 150 నుంచి 300 అన్నాను కదా, మనకు వచ్చే ఆరో వాటర్. ఓకేనా? రెగ్యులర్ గా వస్తుంది కదా మన నల్ల నీళ్ళు, దాంట్లో 300 వరకు కూడా చూపిస్తుంది, కానీ దాంట్లో బ్యాక్టీరియాలు ఫామ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడైతే 400 నుంచి 500 వరకు ఉందో ఆ నీళ్లు తాగడానికి మంచిది కాదు. గ్రహించండి లీడర్స్, ఆ నీరు అసలు తాగకూడదు, దాని గురించి ఆలోచించకూడదు. ఎప్పుడైతే 600 నుంచి 700 ఉందో మురుక్కాలో పక్కన అక్కడ ఇక్కడ ఉండే వాటర్ దాన్ని మన బోర్ ద్వారా వస్తుంది కాబట్టి ఆ వాటర్ గురించి ఆలోచించబాకండి. అయితే మనం ఏం చేయాలి? ఓకేనా? వర్షపు నీళ్లు డైరెక్ట్ పట్టి తాగితే మంచిదా చెడ్డదా? ఎనీ ఐడియా ఉందా లీడర్స్? వర్షపు నీళ్లు డైరెక్ట్ తాగితే మంచిదా చెడ్డదా? వర్షపు నీళ్ళు మంచిదే, కానీ భూమిలో ఇంకిన తర్వాత మనకి మినరల్ ద్వారా వస్తేనే మంచిది వర్షపు నీళ్ళు అనేది. ఓకేనా? కాబట్టి వర్షపు నీళ్లు కూడా చూడండి, మనం వర్షపు నీళ్ళతో బాసనలు తోమేటప్పుడు నీట్ గా ఉంటది. ఓకేనా? అదే భూమిలోకి వెళ్ళి ఇంకొచ్చిన తర్వాత చిన్న చిన్న డాగ్స్ ఏర్పడతాయి. ఓకేనా? కాబట్టి వాటర్ కూడా
ఇది ఒక మంచి సబ్జెక్టు. కానీ మెయిన్ ప్రాబ్లమ్ పాయింట్సే నేను చెప్తున్నాను. ఓకేనా. మన దగ్గర వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి లీడర్స్. ఆ వాటర్ ప్యూరిఫైయర్ ఉన్నప్పుడు ఈ తాలూకా టీడీఎస్ మిషన్ మనం క్యారీ చేసుకోగలిగితే మంచి రిజల్ట్ వస్తది. ఓకేనా. ఆరో వాటర్‌ని మనకు టీడీఎస్ మనకు అసలు వాటర్ ప్యూరిఫైయర్ ఎంత మంచి నాలెడ్జ్ ఇస్తదంటే అసలు దాని గురించి ఒక సెషన్ ఉంది నెక్స్ట్ ఇస్తాను. ఓకేనా. అసలు మనకు మానవ శరీరం 60% నుంచి 80% వరకు వాటర్‌తోనే నిండిపోయి ఉంటది. మనకి ఎంత వాటర్ కావాలంటే 70-80% కావాలి. అసలు 70-80% వాటర్‌లో ఏ ఆర్గాన్ ఎంత కన్జ్యూమ్ చేస్తది? ఏ ఆర్గాన్ ఎంత తీసుకుంటది? అదేమైనా ఐడియా ఉందా? ఓకేనా. అసలు మానవ శరీరం మన మెదడు ఉంది గదా! మెదడు, గుండె 73%. ఓకేనా. 73% ఇవే తీసేసుకుంటాయి వాటర్. కాబట్టి మనం ఉండే పరిస్థితుల్లో మనకుండే మినరల్స్ 80 మినరల్స్ అవసరం గాబట్టి, ఈ వాటర్‌ని కన్జ్యూమ్ చేయడం మంచిది. మన మినరల్ డ్రాప్స్ ఉన్నాయి కదా! మన మినరల్ డ్రాప్స్ ఏదైతే మనకి మినరల్స్ బయట వాటర్ తాగేస్తా ఉంటాం ఫీల్డ్‌లోకెళ్ళేటప్పుడు అక్కడ ఇక్కడ పట్టేసి. కానీ అవి తాగడం వల్ల మనకు మినరల్స్ అనేవి యాడ్ కావు లీడర్స్. దయచేసి అర్థం జేసుకోండి. మన దగ్గర సీఎండీ డ్రాప్స్ ఉంటాయి. కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. అవి వాడడం వల్ల మనకుండే మనకి ఏదైతే బాడీలో 82-84 మినరల్స్ అనుకున్నాం గదా! ఆ మినరల్స్ మనకు అందిస్తది. ఓకేనా. సార్ థాంక్ యూ సార్. థాంక్ యూ. తర్వాత బిజినెస్ ఎలా చేయాలి? ఒక్క 5 మినిట్స్ మాట్లాడతా సార్. లీడర్స్ ఇక్కడ మీరు బిజినెస్ ఏ స్టైల్‌లో చేస్తున్నారు? ఐడీ తీసుకున్నారు. ఇక్కడ కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా ఉన్నారు ఈ జూమ్‌లో? ప్లీజ్ రిప్లై ఇవ్వరా? కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎనీవన్? లేకపోతే నో ప్రాబ్లమ్. ఇంకా మనం ఎలా చేయాలని ముందు మాట్లాడదాం. ఎనీవన్? 1 పర్సనా? 2 పర్సనా? ఓకే. 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 థాంక్ యూ సో మచ్. అసలు బిజినెస్ ఎలా చేయాలి? వెస్టీజ్‌లో ఐడీ తీస్ సార్ మీది వాయిస్ బ్రేక్ అవుతుంది తర్వాత సార్. మనం ఏం చేస్తామంటే, మన చుట్టూ సరౌండింగ్‌లో ఎవరు నా మాట సార్ క్లియర్ వస్తుందా సార్ ఇప్పుడు? సార్ క్లియర్ ఉందా సార్ ఇప్పుడు? ఇప్పుడు ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు క్లియర్ ఉంది సార్. ఓకే సార్. అసలు బిజినెస్ ఐడీ తీసుకున్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి అక్కడ ఇక్కడ ఒక 4-5 కిలోమీటర్ వెళ్ళి తెలిసిన వాళ్ళకి ఒక 2 రోజులో, 3 రోజుల్లో చెప్పేసి, ఈ బిజినెస్ నాకు సూటబుల్ కాదని చెప్పి అప్లైన్‌కి చెప్పేస్తాం. కానీ అది కరెక్ట్ కాదు. వెస్టీజ్‌లో మనం ఎందుకొచ్చామంటే, మన ఫ్యామిలీ కోసం మనం వచ్చాం లీడర్స్. అప్లైన్ ఏం చేస్తారు? ఒక అవకాశాన్ని మాత్రమే ఇస్తాడు. కంపెనీకి మీకు అగ్రీమెంట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మీరే ఇండివిడ్యుయల్‌గా ఎదగాలంటే, మీరు కొన్ని మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి అటెండ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. అటెండ్ అయిన తర్వాత అక్కడ ఏం చెప్తున్నారు? ప్రతి లీడర్ ఏ పాయింట్ చెప్తున్నారని మన మనసులో పెట్టుకొని, మన చెవికి ఎక్కించుకుంటే, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అక్కడ నేర్చుకున్నది పాటించాలి. ఓర్చుకుంటూ పనిచేయాలి. లీడర్స్ నోట్ దిస్ పాయింట్. ఇక్కడ మనం ఫీల్ అయ్యామా? ఫెయిల్ అయిపోతాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇక్కడ ఫీల్ అయ్యామా? ఇది నేను చెయ్యాలా? ఇది నాకు అవసరమా? సబ్బు అంటున్నారు, పేస్ట్ అంటున్నారు. ఇవి నాకు అవసరమా? చాలా మంది ఎగతాళి చేస్తున్నారు. నాకు అవసరమా? అని ఫీల్ అయ్యావో ఫెయిల్ అయిపోతావు. అక్షర సత్యం ఇది. మీరు ఏం చేయాలంటే అసలు బిజినెస్‌ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? పీవీస్ ఎలా రావాలి? బిజినెస్ కావాలంటే మనకేం కావాలి? పీవీస్ రావాలి. పీవీస్ కావాలంటే డబ్బులొస్తాయి. పీవీసే కదా మన దేవుళ్ళు. పీవీస్ మీదే మనకి బాలీసారు డబ్బులిస్తారు. మీరు సొంతంగా కొనుక్కున్నారా? మీరు టీమ్ ద్వారా కొనుక్కున్న సంబంధం లేదు. కంపెనీలో మీ ఐడీ మీద మీకు ఇంత టర్నోవర్ అయింది మీకు డబ్బులిస్తది. యెస్ ఆర్ నో? అప్పుడు మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలంటే హోమ్ మీటింగ్. తెలిసిన వ్యక్తులు నాకెవరో తెలీదు సార్. నేను ఎలా మాట్లాడాలో నాకు తెలీదు సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ. మీరు ఈ రోజు ఒక ఫంక్షన్‌కి వెళ్ళాలి. ఒక 50 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. ఆటో ఆయన పలానా వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలి. గచ్చిబౌలి వెళ్ళాలంటే ఆటోకి మాట్లాడారు. మేడం ఒక 500 ఇవ్వండి అంటే మీరు 500 ఇస్తారా? యెస్ ఆర్ నో? ఆయన ఎంతంటే అంత ఇస్తారా? అక్కడ కన్విన్స్ చేస్తారా లేదా? మరి మీకు మాట్లాడడం వచ్చినట్టే కదా లీడర్స్.
నాకు మాట్లాడడం రాదు సార్, నాకు కన్విన్స్ చేయడం రాదు సార్, మీరు బాగా చేస్తారు సార్ అంటే అది చాలా రాంగ్. ప్రతి ఒక్కరికి కూడా ఒక కళా పోషణ అనేది ఉంది. దేవుడిచ్చిన వరం. ఓకేనా? ఆ కళా పోషణని మనం ఏం చేస్తామంటే లోపల దాచేస్తా ఉంటాం. ఏమనుకుంటారో ఏమో అనేసి. ఏమనుకోరు. మనం చెప్పవలసిందల్లా కాన్ఫిడెంట్‌గా చెప్పాలి. సెకండ్ వన్, హోమ్ మీటింగ్ చేసినప్పుడు మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా మీకు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కొత్తోళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ కొనేంత స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కొంత టైం తీసుకుంటారుగా. కొంతమంది అయితే ఇమ్మీడియేట్‌గా ప్రోడక్ట్ లేదు సార్, నేను మా మిసెస్‌ని అడిగి చెప్తాను, లేకపోతే మా సార్‌ని అడిగి చెప్తాను. అలాంటి వాళ్ళకి ఇద్దరికి భార్యాభర్తలు కూర్చోబెట్టి చెప్పండి. లేదు కొంత టైం తీసుకున్నారనుకోండి, ఆ టయాన్ని మీరు వినియోగించుకోండి. వాళ్ళు 1 మంత్ టైం తీసుకున్నారనుకోండి, 1 మంత్ చాలా మంది ఉంటారుగా. చాలా మంది చూసాము, ఇది ఇందులోకి నువ్వు వెళ్ళావా అనేసి మళ్ళీ నెగెటివ్‌లో తీసుకుపోతారు కాబట్టి ఇమ్మీడియేట్‌గా సరే మేడం, సరే సార్, మీరు ప్రోడక్ట్ తీసుకోవడానికి టైం పడుతుందంటున్నారు కదా! నేనే వస్తాను మీ ఇంటికి. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? సార్ హలో! కొంచెం స్ట్రక్ అయినాయి ఇందాక. సార్ రెడ్డి సార్. సార్ ఇందాక కొంచెం వాయిస్ స్ట్రక్ అయింది ఇప్పుడు సార్ ఓకేనా ఇందాక. సార్? ఇప్పుడు ఓకే సార్. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే. ఓకే. అయితే అలా కూర్చుండి పెట్టండి అని అలా ఆ ప్రాసెస్‌లో థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఆ క్రమంలో మీరు ఏం చేస్తారంటే, వాళ్ళు ప్రొడక్ట్ లేదన్నారు, కొత్త డిస్ట్రిబ్యూటర్స్ కదా! వాళ్ళకి తెలీదు గదా! మీరేం చేయాలి? మీరు యాస్ ఎ లీడర్‌గా మీ దగ్గర కొన్ని ప్రొడక్ట్‌ని క్యారీ చేసుకొని వెళ్ళాలి. హోమ్ మీటింగ్ చేసే స్టైల్ చూడండి లీడర్స్. వాళ్ళు ఐడీ తీసుకున్నారు. ప్రొడక్ట్ వాడడానికి టైం పడతదన్నారు. మనీ లేదన్నారు. లేకపోతే సార్‌ని అడుగుతానన్నారు. మేడంని అడుగుతున్నారు. ఈ టైంలో ఒక 10-15 డేస్ గ్యాప్ వచ్చేస్తా ఉంటది. మనం తెల్లవారు లెగిస్తే వాళ్ళకి ఫోన్‌లు కొడతా ఉంటాం. ఎప్పుడు తీసుకుంటారు? ఎప్పుడు తీసుకుంటారు? ఈరోజు వస్తారా? రేపు వస్తారా? అని అడుగుతా ఉంటాం. ఆ క్రమంలో వాళ్ళు నెగెటివ్‌లోకెళ్ళిపోతారు. అలా రాకుండా ఉండాలంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్‌ని క్యారీ చేసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు తెలిసిన వ్యక్తులను ఒక 5 మందినో, 10 మందినో పిలవండమ్మా. నేనొస్తున్నాను ఈరోజు ఈవినింగా, పొద్దున్న అని చెప్పి టైం తీసుకొని వెళ్ళి, ఆ ప్రొడక్ట్‌ని డిస్‌ప్లే చేయాలి. మనం ఏం చేస్తామంటే, మందొచ్చిన తర్వాత ప్రొడక్ట్‌ని డిస్‌ప్లే చేస్తాం. రాకముందే డిస్‌ప్లే చేసి రెడీగా పెట్టి, ఇది దాంట్లో హోమ్ మీటింగ్‌లో బిజినెస్ ప్లాన్ అస్సలు మాట్లాడకూడదు. ఓన్లీ ప్రొడక్ట్ అవేర్‌నెస్ మాత్రమే ఇవ్వాలి. అప్పుడు వీళ్ళు మన దగ్గర కొన్ని టెస్ట్ మనీలుంటాయి కదా! వీడియోస్, ఆడియోస్ కొన్ని ఏదో ఒకటి మెయిన్ చూపియాలి. నేను వాడున్నాను. మా మదర్‌కి వాడాను. మా ఫాదర్‌కి వాడాను. లేకపోతే నేను వాడుకుంటున్నాను. మా వైఫ్‌కి వాడానని చెప్పడంలో వాళ్ళకి కొంత అవగాహనొస్తది. ఓహో! ఈ ప్రొడక్ట్ వాడితే ఈ ప్రాబ్లమ్ క్లియర్ అవుతదా? అని ఆ ప్రొడక్ట్ అనేది మూవ్ అవ్వడం జరుగుద్ది. యెస్ ఆర్ నో? అలాంటప్పుడు ఏమవుతదంటే, ఆ వచ్చే ఏదైతే కొంతమందికి మనం డీపీ రేట్‌కి ఇవ్వకూడదు. హోమ్ మీటింగ్ చేస్తున్నాం కదా! చూడండి లీడర్స్, ఇది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. మనం ఇక్కడే మిస్ అయిపోతా ఉన్నాం. మొగమాటంకో, ప్రీవియస్ కోసం డీపీ రేట్‌కి ఇచ్చేస్తాం. ఎవరికైతే ఐడీ ఉందో వాళ్ళకే డీపీ కంపెనీ ఇస్తుంది. మళ్ళీ మధ్యలో మనం ఎందుకు డీపీ ఇవ్వాలి? మీకు ఆహ్, మొబైల్ చార్జ్ మొబైల్ ఖర్చుకు కావాలి గదా! ఎవ్రీ మంత్ 300, 400 అడుగుద్దిగా. ఇవ్ రీచార్జ్ అయిపోతా ఉందని. దాని ఇన్‌స్టంట్ ఖర్చులు మీకెళ్ళాలి కదా లీడర్స్. మీకు కూడా ఇన్‌కమ్ అవసరమే కదా! కాబట్టి ఎంఆర్‌పీకివ్వాలి. అందరూ వచ్చి మీటింగ్ విన్న తర్వాత, వెళ్ళిన తర్వాత ఏదైతే రిమైనింగ్ మనొచ్చిందో, ఆ డీపీ రేట్ మీరు తీసుకొని మధ్య ఉన్న గ్యాప్‌ని ఎవరైతే ఈ కొత్త డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో, ప్రొడక్ట్ తీసుకుంటాను సార్, నెక్స్ట్ మంత్ తీసుకుంటా, లేకపోతే 15 డేస్ తర్వాత తీసుకుంటా అన్నాను కదా! అక్కడ హోమ్ మీటింగ్ చేసినప్పుడు ఆయనకి మనీ ఇవ్వగలగాలి. ఇదిగోండి సార్, మీ ఇంట్లో మీటింగ్ చేయడం వల్ల ఇంత ప్రాఫిట్ వచ్చింది. మీరు తీసుకోండి సార్ అని చెప్పి. ఇది నేను చేసే స్టైల్ లీడర్స్. నిజంగా ఎంతెంత మంచి పీఈ వస్తుందంటే, అలా వస్తది పీవీస్. ఆయనేం ఆలోచిస్తాడంటే, నేనేం చేయలేదు, ప్రొడక్టే కొనలేదు. అసలు సారొచ్చి నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నాడా? ఓకే. సార్, ఓకే సార్. నేనే రేపే తీసుకుంటా ప్రొడక్టు. నెక్స్టు మా బ్రదరోళ్ళ ఇంటి దగ్గర ఒక మీటింగ్ చేద్దాం. లేపోతే మాకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర ఒక మీటింగ్ చేద్దాం అని వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేసి ఫీల్డ్ అడుగుతారు. ఫీల్డ్ అడిగినప్పుడు అక్కడ టీమ్ వచ్చిందా లేదా? ఆ టీమ్ ప్రకారం మనం బిల్ చేసుకొని వెళ్ళగలగాలి. ఓకే. అంతేకాని
మనం ఏం చేస్తామంటే ఐడి వేసిన వెంటనే ఫాలో చేసి ఫోన్లు కొడతా ఉంటాం. రా నువ్వు రా రా అంటే ఎందుకు వస్తారు సార్? వాళ్ళు ఇంత ముందు బతకలేదా ఏంటి? వెస్టీజ్ అంటే మనకు అర్థమైంది, వాళ్ళకి అర్థం కాదు కదా. కాబట్టి ఇలా చేయాలి. సెకండ్ వన్, చాలా పెద్ద సీక్రెట్ ఏంటంటే టీమ్ బిల్డింగే. టీమ్ బిల్డింగ్ చేయకుండా మీరు బరువును మొయ్యలేరు. 100 కిలోల బరువుని సార్ 1 కిలోమీటర్ మోసుకెళ్ళమంటే మోసుకెళ్తారా? అదే 10 మందికి ఒక్కొక్క కిలో చొప్పున ఇస్తే తీసుకువెళ్తారు. అలాగే టీమ్ బిల్డింగ్ చేసుకోవాలి. ఇందులో ఎందుకు చాలా మంది సక్సెస్ అవుతున్నారు, చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే మనకి అవగాహన లేకపోవడం, ప్రణాళిక లేకపోవడం. మనకి చూద్దాంలే, చూద్దాంలే ఎప్పుడైతే అన్నామో మీకు బద్ధ శత్రువై మీ మైండ్‌లో కూర్చుంటది. వెస్టీజ్‌లో ఐడీ తీసుకున్నాం. వెస్టీజ్ ద్వారా ఈ మంత్ నా టార్గెట్ ఏంటి? నాకెంత కావాలి? 5,000 కావాలా? 10,000 కావాలా? 20,000 కావాలా? అప్లైన్ దగ్గర కూర్చోండి. అడగండి. సార్ నేను ఈ వర్క్ చేస్తున్నాను. ఇంకేమైనా చేసి నేను ఏమైనా రాంగ్ వెళ్తున్నానా? నాకొకసారి చూడండి. చెప్పండి సార్. ఓకేనా? మెయిన్ ఇంకోటేంటంటే మనం ఎక్కువ మీటింగ్‌కి అటెండ్ అయ్యేటప్పుడు ఈ పాయింట్లు ఏవైతే మనకి అర్థమవుతా ఉంటాయి కదా! మీరు నోట్ చేసుకోవాలి డైరీలో. అవి నోట్ చేసుకోం. మీటింగ్‌లో కూర్చున్న తర్వాత దొరక్క ఒక ప్రాస్పెక్ట్ దొరుకుతాడు. ఆయన్ని తీసుకెళ్ళి కూర్చొని పెడతాం. ఆయన చప్పట్లు కొడుతున్నాడా? ఆయన క్లాప్స్ కొడుతున్నాడా? ఆయన వైపే చూస్తాం. తీసుకొచ్చాం, కూర్చుండబెట్టాం, అయిపోయింది. దట్స్ ఇట్. మీటింగ్ మీది. మీరు ఎంజాయ్ చేయండి. ఆయనకి లైఫ్ కావాలంటే ఆయనకొస్తాడు. ఇక్కడ వరకు తీసుకొచ్చారు కదా! ఓకేనా? ఇలా చేయాలి లీడర్స్. చాలా వెస్టీజ్ గురించి చెప్పాలంటే చాలా సింపుల్ బిజినెస్. చాలా కొంతమంది హార్డ్‌గా అనిపిస్తది. మనం చేసే వర్క్ మనకి ఇష్టపూర్వకంగా చెయ్యకపోతే ఏదైనా హార్డే. ముందు మన పనిని మనం ప్రేమించాలి. వెస్టీజ్‌లోకి వచ్చామంటే తాడో పేడో తేల్చుకోవాల్సింది అంతే. చావైనా, రేవైనా బతకాలి, గెలవాలి, గెలిచి తీరాలి దీంట్లో. కానీ మనం ఏం చేస్తాం? స్టార్టింగ్‌లో డబ్బులు కనపడట్లేదని ఇక్కడో కాలు వేస్తాం, అక్కడో కాలు వేస్తాం. ఓకేనా? 2 బ్యాలెన్స్ అవ్వక మధ్యలో పడిపోతాం. కాబట్టి ఇందులో మీ అప్లైని చేపట్టుకోండి. ఎంత మంచి ప్లాట్‌ఫార్మ్ అంటే చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ లీడర్స్. ఎందుకంటే మేము చేస్తున్నాము. ఒక 80,000 తీసుకుంటున్నామంటే దీంట్లో ఎంత డెప్త్ ఉంది. సో మొన్న అవార్డ్ ఫంక్షన్‌లో 20,000 మందితో అవార్డ్ ఫంక్షన్ అయింది లీడర్స్. ఎంతమంది వచ్చారంటే ట్రెమెండస్ స్పీకర్స్. వాళ్ళకేమైనా వాళ్ళొచ్చి ఏమైనా ఖాళీగా మీకు ఇన్ని డబ్బులిస్తాం మీరేదో స్టోరీ చెప్పండి బాబు అని రీల్ స్టోరీ చెప్పారా? వాళ్ళు రీల్ స్టోరీ చెప్పారక్కడ. రీల్ స్టోరీ మాత్రమే చెప్పారు. కాబట్టి ఎవరు మిస్ చేసుకోబాకండి అవకాశాన్ని. తెలియకపోతే అడిగి తెలుసుకోండి గానీ అవకాశాన్ని వదులుకోవద్దు మిత్రులారా. వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ. వెస్టీజ్‌లో ఉన్నామంటే పూర్వజన్మ సుకృతం. నిజంగా మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఎందుకు వెస్టేజ్ చేయాలి? వెస్టేజ్ మనం ఎందుకు చేయాలంటే ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తాను నేను. ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. మీకు మంచి భోజనం కావాలంటే ఏం కావాలి లీడర్స్? చాట్ బాక్స్ ఆప్షన్ ఓపెన్ చేయరా? మంచి భోజనం కావాలంటే ఏం కావాలి? లీడర్స్ ప్లీజ్. మీకు మంచి ఆహారం కావాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. ఫ్యామిలీ సేఫ్‌గా పెట్టాలంటే డబ్బు కావాలి. మంచి ఇల్లు కావాలంటే డబ్బు కావాలి. మంచి కారు కావాలంటే డబ్బు కావాలి. మంచి బట్టలు కావాలంటే డబ్బు కావాలి. డబ్బుంటే ధైర్యం వేరే ఉంటది లీడర్స్. యెస్ ఆర్ నో? ఫ్యామిలీలో గొడవలు ఎందుకు వస్తాయంటే డబ్బుల కోసమే వస్తాయి. ఓకేనా? ముందు డబ్బే కావాలి. మీ పిల్లల దగ్గర మీకు విలువ కావాలంటే డబ్బే కావాలి. అన్నిటికీ డబ్బే అవసరం. ఈ రోజుల్లో డబ్బుదేముందిరా అంట. డబ్బు లేకుండా 10 అడుగులు వేయండి. ఎవరినైనా 10 రూపాయలు అడగండి. ఇస్తారా? డబ్బుంటే ఫ్రీడమ్ ఉంటది. డబ్బుంటే ఎలా ఉన్నావని అడుగుతారు. ఓకేనా? డబ్బుంటే ఎలా ఉన్నావని అడుగుతారు. డబ్బు లేదంటే ఎవరు నువ్వని అంటారు. యెస్ ఆర్ నో? కాబట్టి అన్నిటికీ డబ్బే అవసరం. వెస్టీజ్ ఎందుకు చేయాలంటే డబ్బు కోసమే చేయాలి. ప్రోడక్ట్ ఉంది. అసలు డబ్బు కోసమే చేయాలంటే మనకు ఆరోగ్యం ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. వెస్టీజ్‌లో ఉన్నామంటే ప్రోడక్ట్ వాడుకుంటాం. మనకి పర్పస్ కావాలి లీడర్స్. ఓకేనా? డబ్బులుంటేనే సార్ బాగున్నారా? డబ్బులు లేకపోతే ఎవరు నువ్వు అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రోడక్ట్ ఎంత మంచి ప్రోడక్ట్ ఉంటాయంటే మనకు ఆటోమేటిక్‌గా వాడుతున్నాం కాబట్టి దీంతో పాటు మనకు ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వచ్చేస్తది. ఓకేనా? సరే మాట్లాడొచ్చా? క్లోజ్ చేయమంటారా? సార్ యాక్చువల్లీ మనకు 6 టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్‌లో స్టార్ట్ అవుతుంది సార్ జూమ్. ఓకే. ఇంకో 3 మినిట్స్ మాట్లాడండి సార్. ఇంకో 10 నిమిషాలు మాట్లాడమంటారా?
5 మినిట్స్ తీసుకోండి సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ ఇక్కడ మనం డబ్బుల కోసం మాట్లాడాం కదా! అయితే మనం ఇక్కడ ఏం చేయాలి? డబ్బులు కావాలంటే వెస్టీజ్‌లో ఏం చేయాలో మనం ముందు చెప్పాం కదా! ఇందులో ప్రోడక్ట్ వాడాలి. ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ప్రోడక్ట్ గురించి ముందు మీరు తెలుసుకోవాలంటే ప్రోడక్ట్ వాడాలి. ఓకేనా? నేను ఎవరికైనా చెప్పినప్పుడు ధైర్యంగా చెప్పడానికి వాడాలి. మీరు ప్రోడక్ట్ గురించి ఎవరికైనా చెప్పడానికి ఈ ప్రోడక్ట్ ఉంటాయి, హోమ్ కేర్ ఉంటది, పర్సనల్ కేర్ ఉంటది, అగ్రి కేర్ ఉంటది, బ్యూటీ కేర్ ఉంటది అని చెప్తాం కదా! ఆ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి కూడా మీరు ప్రోడక్ట్ వాడాలి. ఓకేనా? రిటైల్ కూడా చేయాలి ఈడ. చిన్న చిన్న అమ్మకాలు జరపాలి. అంటే బ్యాగేసుకొని ఇంటింటికి డోర్ కొట్టి అమ్మని నా ఉద్దేశ్యం కాదు. చిన్న చిన్న అమ్మకాలు జరపకపోయింది. రతన్ టాటా గారు ఎంత పెద్ద వ్యక్తి, ఆయన గురించి మాట్లాడడానికి మనకు అర్హత లేదు. కానీ ఆయన ఉప్పు అమ్ముతున్నారు లీడర్స్. ఆయన ఎప్పుడైనా సిగ్గుపడ్డారా? మనకేమైంది? ఒక ప్రోడక్ట్ గురించి ఇంత మంచి ప్రోడక్ట్, ఇంత నాణ్యత ఉన్న ప్రోడక్ట్ మనం చెప్పడానికి మార్కెట్‌లో తీసుకెళ్ళడానికి ఎందుకు ఫీల్ అవుతున్నాం? ఫీల్ అవుతున్నాం కాబట్టి ఫెయిల్ అయిపోతున్నాం. ఓకేనా? అయితే రిటైల్ ఎవరికి చేయాలి? తెలిసిన వారికి చేయాలి. మన ప్రోడక్ట్ మాట్లాడడం రాదు కదా! మన ప్రోడక్ట్ మాట్లాడడం రాదు కాబట్టి, నడవడం రాదు కాబట్టి మాట్లాడాలి. మాట్లాడి మనమే నడిపించాలి ప్రోడక్ట్‌ని. ఫస్ట్ టైమ్ ఎప్పుడైతే ప్రోడక్ట్ వెళ్తుందో, ప్రోడక్టే నెక్స్ట్ టైమ్ మాట్లాడుతది. ఓకేనా? కాబట్టి మీరు సిగ్గుపడకుండా చిన్న చిన్న అమ్మకాలు జరపాలి. చిన్న చిన్నవేంటి? వెళ్తున్నారు ఫీల్డ్‌లోకెళ్ళేటప్పుడు కొంతమందికి ఐడీలు ఇష్టం ఉండవు. అందరూ ఐడీలు ఇవ్వరు కదా! సార్ మా దగ్గర మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటాయి. ఇవి ఒకసారి వాడి చూడండి. అవి మనం వెంటనే క్యారీ చెయ్యం. మనం ఫీల్డ్‌లోకెళ్ళేటప్పుడు బ్యాగ్‌లో ప్రోడక్ట్ క్యారీ చేయం కాబట్టి చెప్పం. పీవీస్ రావు. ఓకేనా? రిటైల్ చేసినప్పుడే ఇప్పుడు రిటైల్‌కి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దుకాణం ఆయన ఉన్నాడు కదా! దుకాణం ఆయన ఎందుకు రిటైల్ చేస్తాడాయన? ఆయన పనే అది కదా! ఆయన ఎందుకు సిగ్గుపడట్లేదు? ఆయన వృత్తే అది. ఆయన సిగ్గుపడినప్పుడు మనం ఎందుకు సిగ్గుపడాలి ఈడ చెప్పండి? ఓకేనా? సిగ్గుపడకుండా అవతల వాళ్ళకి ఏమనుకుంటారో, ఏం చేస్తారో, వాళ్ళు తీసుకుంటారో లేదని ముందు మీరు ఫిక్స్ అవ్వద్దు. మీ మైండ్‌లో ఆ డౌట్‌ని తీసేయండి ముందు. ఓకేనా? మీ పని మీరు చెయ్యండి. మీరిక్కడ ప్రోడక్ట్ వాడితేనే మీకు రిజల్ట్ వస్తది కాబట్టి మీరు వాడి చెప్పండి. చిన్న చిన్న అమ్మకాలు జరపండి. ఓకేనా? మీకు కనీసం ఒక 10 మంది కస్టమర్ ఉండి తీరాలి. కస్టమర్స్ ఉన్నప్పుడే కస్టమర్స్ నుంచే మీకు డిస్ట్రిబ్యూటర్స్ పుట్టుకొస్తారు. ఓకేనా? కనీసం 10 మంది కస్టమర్స్ లేకపోతే మనం ఈ బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్ళలేం లీడర్స్. మనం అనుకుంటాం ఈరోజు ఈ టీమ్‌కి చెప్పేసాం. వాళ్ళు చేసుకుంటాను. కానీ మీరేం చేస్తున్నారు? మీ పని మీరు చేసుకోవాలి కదా! ఎప్పుడు కూడా కొత్త వ్యక్తుల్ని కలుస్తూనే ఉండాలి. కొత్త వ్యక్తుల్ని ఎప్పుడైతే కలుస్తుంటామో మనకి టీమ్ అనేది పెరుగుద్ది. ఓకేనా? ఇక్కడ ఫైనల్‌గా నేను చెప్పాల్సింది ఏంటంటే లీడర్స్, వెస్టీజ్ అనేది నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ దానికి తీసిపోలేదు. ఏ కంపెనీ అయినా వెస్టీజ్ ముందు చిన్నదే. దీన్ని కాపీ కొడుతుంది గానీ, వెస్టీజ్‌కి మించి ప్లాట్‌ఫార్మ్ ఇంకోటి లేదు. నేను చేస్తున్నాను చెప్తున్నాను ఫ్రెండ్స్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఇద్దరు వ్యక్తులు ఒక ట్రైన్ ప్రయాణం చేస్తున్నారు. ట్రైన్ ప్రయాణం చేసినప్పుడు ఒక ఫ్రెండ్ రాము, సోము అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. రాము సోముతో అంటాడు,